సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఒక కొత్త లోడ్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇందులో వచ్చేసి వాట్సాప్ త్రూ ఎలా ఆన్ చేసుకోవచ్చు, అది కూడా వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో అనేది ఈ వీడియోలో అయితే క్లియర్ కట్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. అండ్ అంతకంటే ముందుగా ఎవరైతే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కాలేదో, కింద డిస్క్రిప్షన్లో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చింటాను, అక్కడి నుంచి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటాను, అక్కడి నుంచి మీరు జాయిన్ అయితే కావచ్చు. ఇన్ కేస్ మీకు లింక్ వర్క్ అవ్వకపోతే డైరెక్ట్గా టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో యువ టెక్నికల్ అని సెర్చ్ చేయండి, మన ఛానల్ అయితే వస్తుంది. అక్కడి నుంచి కూడా మన ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఓవరాల్గా ఈరోజు చెప్పే లూట్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్లో వచ్చేసి మనకు ఫ్రాడ్ చాట్స్ చాలా అయితే ఉంటాయి. లైక్ మనకు సింపుల్గా గూగుల్ రివ్యూస్ ఇస్తూ మనం పర్ టాస్క్కి 75 రూపీస్ అని, 100 రూపీస్ అని, 25 రూపీస్ అని, ఇలా చాలామందికి మనకు వాట్సాప్లో మెసేజ్ కూడా అయితే వస్తుంటాయి. సో ఆ ఫ్రాడ్ మెసేజెస్ని మనం ఫ్రాడ్ చేసి ఎలా ఆన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెయిన్గా ఏంటంటే మనకి ఇలాంటి వాట్సాప్ టెక్స్ట్ అయితే వస్తుంటాయి అన్నోన్ పర్సన్స్ నుంచి. సో ఇలా వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే సింపుల్గా మనకు గూగుల్ రివ్యూస్ కానివ్వండి, సింపుల్గా లింక్ పైన అయితే క్లిక్ చేసి మనకు ఒక వెబ్సైట్ కానివ్వండి, లేదంటే ఒక గూగుల్ ప్లేకి సంబంధించిన ఒక ప్లేస్ అయితే వస్తుంది. సింపుల్ దానికి సంబంధించిన రివ్యూ అయితే ఇవ్వాల్సి వస్తుంది మనకు. అంటే సింపుల్గా 5 స్టార్ రివ్యూ ఇచ్చేసి సింపుల్గా దాని యొక్క స్క్రీన్ షాట్ అయితే తీసి వీళ్ళకి పంపిస్తే మనకు 150 రూపీస్ కానివ్వండి, 200, 300 లేదంటే పర్ ఎఫర్కి సో 50 రూపీస్, 75 రూపీస్ అండ్ 25 రూపీస్, కొన్ని దగ్గర వచ్చేసి మనకు 100 రూపీస్ టాస్క్ కూడా అయితే ఉంటాయి. సింపుల్గా ఎలా నాకు కాంటాక్ట్ అయ్యారు, నేను ఎలా వాళ్ళని ఫ్రాడ్ చేసి నేను ఎలా ఆన్ చేశాను అనేది దాని గురించి అయితే చెప్తాను. ఒక కాంటాక్ట్ నెంబర్ నుంచి అయితే నాకు మెసేజ్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ వినీత ఖాత్రి అనే రిక్రూటర్ నుంచి అయితే వచ్చింది. సింపుల్గా 5 మినిట్స్ మనకు టైం స్పెండ్ చేయని చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ యొక్క వర్క్ గురించి ఎలా ఉంటుంది అనేది వాళ్ళు డిస్కస్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దానికోసం ఎస్ అయితే చెప్పాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ద జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు వీళ్ళు ఏమంటున్నారంటే ఒక స్మార్ట్ ఫోన్ ఉండి సింపుల్గా కీవర్డ్స్ని సెర్చ్ చేస్తూ అండ్ గూగుల్ ప్లే అంటే గూగుల్లో వెళ్ళి మనకు సింపుల్గా ప్లేసెస్ కానివ్వండి, వెబ్సైట్స్ నుంచి సో రివ్యూస్ ఇస్తూ లేదంటే వెబ్సైట్ పైన అయితే క్లిక్ చేసి స్క్రీన్ షాట్ పంపిస్తే చాలు మాకు సో 200 రూపీస్ నుంచి 300 రూపీస్ అయితే ఇస్తామని చెప్పారు. సో ఓకే అన్నాను. ఓకే అయిన తర్వాత ఏం చెప్పారంటే సో ఇక్కడ చూసుకోవచ్చు యూ విల్ గెట్ 150 రూపీస్ యాజ్ ఏ ఫస్ట్ శాలరీ, అంటే ఫస్ట్ టాస్క్ కింద మనకు 150 రూపీస్ అయితే వస్తుంది. అండ్ తర్వాత నుంచి 75 రూపీస్ పర్ టాస్క్ అయితే ఇస్తున్నారు. సో ఓకే అని చెప్పాను. తర్వాత నేమ్ అయితే అడిగారు, ఏజ్ అయితే అడిగారు, నేమ్ అయితే ఏజ్ అయితే ఇచ్చేసాను. అండ్ తర్వాత ఇక్కడ ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు బ్రాండెడ్ కీవర్డ్ అనేది ఇచ్చారు. సింపుల్గా ఆ వెబ్సైట్ పైన అయితే క్లిక్ చేయాలి. వెబ్సైట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఒక పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది కదా. సింపుల్గా దాన్ని అయితే క్లిక్ చేసి ఒక వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అయింది. దానికి ఒక స్క్రీన్ షాట్ అయితే తీసి వీళ్ళకైతే పంపించాను. సో ఇక్కడ చూసుకోవచ్చు కరెక్ట్ ఫర్ ద సెకండ్ టాస్క్ ఐ విల్ ప్రొవైడ్ యూ విత్ ద టెలిగ్రామ్ ఆఫ్ ది రిసెప్షనిస్ట్ అయితే ఇచ్చారు. వాళ్ళ యొక్క టెలిగ్రామ్ ఒక యూజర్ ఐడి అయితే ఇస్తారు. సింపుల్గా ఆ యూజర్ ఐడి అయితే కాంటాక్ట్ అయితే కావాలి టెలిగ్రామ్లో. సింపుల్గా ఏం చెప్పారంటే వర్క్ కోడ్ అని ఇక్కడ ఉంటుంది. సో ఈ వర్క్ కోడ్ వచ్చేసి టెలిగ్రామ్లో ఎవరిదైతే యూజర్ నేమ్ అయితే ఇచ్చారో వాళ్ళకు వచ్చేసి ఆ వర్క్ కోడ్ అయితే మనం పంపించాల్సి వస్తుంది. సో వర్క్ కోడ్ పంపిస్తేనే వాళ్ళు వచ్చేసి మనకు సెకండ్ టాస్క్ అయితే ఇస్తారు. సో అక్కడి నుంచి మనం సెకండ్ టాస్క్ అయితే క్లిక్ అయితే చేసుకోవాలి. సో సెకండ్ టాస్క్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క శాలరీ అయితే మనకు క్రెడిట్ అయితే అవుతుంది. సో ఎలా మనకు సెకండ్ టాస్క్ కూడా కంప్లీట్ చేయాలనేది చెప్తాను. సో నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అయిన ఆమె డైరెక్ట్గా యూజర్ నేమ్ అయితే ఇచ్చేసి ఇక్కడ వర్క్ కోడ్ పంపించని చెప్పారు కదా. సో అలాగే వర్క్ కోడ్ అయితే పంపించాను. వర్క్ కోడ్ పంపిస్తే మనకు డీటెయిల్స్ అయితే అడిగింది. సింపుల్గా జెండర్, బ్యాంక్ నేమ్, ఇవన్నీ అకౌంట్ నెంబర్ ఇవన్నీ అయితే అడిగింది. సింపుల్గా ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే బ్యాంక్ అకౌంట్ ఫిజికల్ కాకుండా లైక్ మనకు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్స్ అయితే ఉంటాయి, లైక్ మనకు డిజిటల్ పేమెంట్స్ బ్యాంక్స్ అయితే ఉంటాయి కదా. సో ఆ పేమెంట్స్ బ్యాంక్ అయితే యూజ్ అయితే చేసుకుని నేనైతే అదే యూజ్ చేశాను. అండ్ యూజ్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు కరెక్టా అని చెప్పింది. కరెక్ట్ అని చెప్పాను. తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఐ హ్యావ్ ఆల్రెడీ సబ్మిటెడ్ ద ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయితే ఇచ్చారు. సో 150 రూపీస్ సెండ్ అయితే చేసాము. సో ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి అని చెప్పారు. సో ఓకే అని ఫైన్ చేసిన తర్వాత 150 రూపీస్ అయితే నాకు యూపీఐ అయితే చేశారు. సో ఓకే అని చెప్పేసి తర్వాత టాస్క్ లిస్ట్ అయితే ఇచ్చారు. పర్ టాస్క్ వచ్చేసి మనకు 75 రూపీస్ అంట. సో అలా మనకు 2 టాస్క్ కంప్లీట్ చేస్తే 150 రూపీస్ అయితే వస్తుంది కదా. అప్పుడు మనం విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పారు. సో ఓకే అని చెప్పేసి ఎస్ అని అయితే క్లిక్ చేయను. ఒక గ్రూప్ లింక్ అయితే పంపించారు, గ్రూప్లో జాయిన్ కండి, అక్కడే మీకు టాస్క్ అయితే వస్తాయని చెప్పి. సో ఓకే అని జాయిన్ అయితే అయ్యాను. జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఒక టాస్క్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకోవచ్చు యాక్టివిటీ 7:12:30కి అయితే వస్తుంది. సో 15 మినిట్స్ బిఫోర్లే మనకు పోస్ట్ అయిన టైం నుంచి 15 మినిట్స్ లోపల మనకు టాస్క్ అయితే కంప్లీట్ చేయాలి, అప్పుడే మీకు 75 రూపీస్ అయితే వస్తుంది అని చెప్పారు. సో ఓకే అని ఆ టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ అయితే క్లిక్ చేసి సో ఇక్కడ వాళ్ళకైతే పంపించాను. ఇక్కడ చూసుకోవచ్చు గ్రూప్లో ఆల్రెడీ మనకు స్క్రీన్ షాట్స్ అయితే కంటిన్యూగా అయితే పోస్ట్ చేసి ఉంటారు కదా. సో అదే సేవ్ చేసుకుని ఇక్కడైతే పంపించేశాను. సో పంపించేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు కరెంట్ శాలరీ 75 రూపీస్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ టాస్క్ వచ్చి 8 టాస్క్. సో ఇది కూడా గ్రూప్లో పోస్ట్ చేసిన స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ వీళ్ళకైతే పంపించాను.
టోటల్‌గా 2 టాస్క్ అయితే కంప్లీట్ అయినాయి. ఈచ్ టాస్క్ వచ్చేసి రూ. 75 టోటల్‌గా రూ. 150 అయితే నా సాలరీ కింద క్రెడిట్ అయ్యారు. సో, ఇక్కడ రూ. 150 అయితే పే చేశారు. తర్వాత నెక్స్ట్ ఏం చేశారంటే వీళ్ళు, సో ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ డీటెయిల్ అని చెప్పేసి 9th టాస్క్ కింద ఏం చెప్పారంటే ఇన్వెస్ట్‌మెంట్ అయితే అడిగారు. ఇక్కడ రూ. 1000 ఇన్వెస్ట్‌మెంట్ అయితే అడిగారు. సో, ఇక్కడ చాలామంది మోసపోతున్నారు ఏంటంటే, సో ఓకే మనకు ఫస్ట్ 2 పేమెంట్స్ వచ్చాయి కాబట్టి ఇక థర్డ్ పేమెంట్ కూడా మనం ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ బెనిఫిట్ వస్తుంది కదా అని సో ఇన్వెస్ట్ చేయడానికి అయితే పోతారు. ఎప్పుడు ఇది మాత్రం చేయకండి. సో వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్‌తో మనకు రూ. 10 రాని సాటిస్ఫై అంటే ఎగ్జిట్ అయింది అంతే. సో మీరు ఎక్కువ ఆశకు పోయి మనం ఇన్వెస్ట్ చేసి ఎక్కువ అమౌంట్ వస్తుంది కదా అని దాన్ని మాత్రం ఆలోచించకండి. సో నేను కూడా అయితే అలాగే ఆలోచించాను. సో ఆల్రెడీ నాకు రూ. 300 అయితే వచ్చింది కాబట్టి సో నేనైతే ఎగ్జిట్ అయిపోయాను. ఇక్కడ వాళ్ళు అమౌంట్ అయితే యాడ్ చేయమని చెప్పారు. సో నా దగ్గర అంత అమౌంట్ లేదని చెప్పేసా. సో అమౌంట్ నా దగ్గర లేదని చెప్పిన వెంటనే వీళ్ళు బ్లాక్ అయితే చేసేసారు. బట్ ఏంటంటే నాకు రూ. 300 ప్రాఫిట్ అయితే వచ్చేసింది. వదిలేసాను అంతే. సో మీకు అలాగే కంటిన్యూ కూడా చేయొచ్చు. లైక్ మనకు పర్ రెఫర్‌కి రూ. 35 ఇవ్వచ్చు, రూ. 75 కూడా ఇవ్వచ్చు. సో అప్పుడు మీరేం చేస్తారంటే వాళ్ళు ఫ్రీగా ఎన్ని టాస్క్‌లు అయితే ఇస్తారో సో వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఎన్ని టాస్క్ అయితే ఇస్తారో సో అన్ని టాస్క్‌లు అయితే కంప్లీట్ అయితే చేయండి. ఎప్పుడైతే వాళ్ళు మీకు అమౌంట్ ఇన్వెస్ట్ చేయమని అడుగుతారో సో అప్పుడు వచ్చేసి మీరు బ్లాక్ అయితే చేసేసేయండి. సో ఇలా మనం వాట్సాప్ వాళ్ళు ఎవరైతే ఫ్రాడ్ చేస్తారో మనకు అంటే లైక్ వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే సో వాళ్ళు వచ్చేసి ఫస్ట్ 3 పేమెంట్స్, 4 పేమెంట్స్, 5 పేమెంట్స్ కానివ్వండి ఈజీగా అయితే ఇచ్చారు వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్‌తో. సో తర్వాత మనకి ఏమనుకుంటారంటే సో వీళ్ళు ట్రస్ట్ చేస్తున్నారు కాబట్టి సో వీళ్ళకి ఇన్వెస్ట్‌మెంట్ అయితే పెట్టేసి టోటల్ అమౌంట్ తీసేసుకొని పోదాం అనుకుంటారు. బట్ ఇక్కడ వచ్చేసి మనం చేసేది మిస్టేక్ అదే కాబట్టి సో మనం ఎప్పుడైతే వాళ్ళకి ఇన్వెస్ట్‌మెంట్ అని అడుగుతారో సో అప్పుడు ఎగ్జిట్ అయితే చేసేసేయండి ఈ గేమ్ నుంచి అంతే. సో వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్‌తో సో ఎలాంటి మనకు రిస్క్ లేకుండా గ్రూప్‌లో నుంచి ఏదైతే స్క్రీన్ షాట్స్ వచ్చారో సో ఆ స్క్రీన్ షాట్స్ అయితే వీళ్ళు పంపించండి అంతే చాలు. మనకు ఈజీగా రూ. 75, రూ. 300 ఈజీగా అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇలాగే మా ఫ్రెండ్ వచ్చేసి టోటల్‌గా రూ. 1500 అయితే ఎర్న్ అయితే చేశాడు సింపుల్‌గా ఇవే టాస్క్. అంటే అతను లింక్ పైన కూడా క్లిక్ చేయలేదు. ఏదైతే గ్రూప్ ఉందో సో ఆ గ్రూప్‌లో ఇచ్చిన స్క్రీన్ షాట్సే దాన్ని డౌన్లోడ్ చేసి వాళ్ళకైతే పంపించాడు అంతే. సో సెపరేట్‌గా మనం రివ్యూస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా స్క్రీన్ షాట్స్ అయితే పంపిస్తే చాలు వాళ్ళకు. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైతే బ్యాంక్స్ ఇస్తున్నారో అండ్ యూపీఐ ఇస్తున్నారో అది వచ్చేసి డిజిటల్ పేమెంట్స్ బ్యాంక్ అయితే ఇవ్వాలి. లైక్ మనకు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఎవరికైతే లేదో కింద డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ అయితే ఇచ్చింటాను. అక్కడి నుంచి మీరు త్రూ జాయిన్ అంటే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. మీరు ఎయిర్టెల్ యూజర్స్ కాకపోయినా కానీ మీరు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో మీరు అర్నింగ్ కూడా అయితే దాన్ని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు కాబట్టి సో దాంతోపాటు మీకు క్యాష్ బ్యాక్ కూడా అయితే వస్తుంది. అందులో వచ్చేసి రూ. 80 ఆర్ రూ. 100 క్యాష్ బ్యాక్ కూడా అయితే వస్తుంది అకౌంట్ క్రియేట్ చేసుకున్నందుకు. సో ఎవరు కూడా మిస్ అయితే చేసుకోవద్దు. అండ్ ఇలాంటి ఏదైతే వాట్సాప్ ఇలా మెసేజ్ వస్తాయో సో దాన్ని వచ్చేసి సో వాళ్ళు ఎంతవరకు వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్‌తో టాస్క్ ప్రొవైడ్ చేస్తారో అంతవరకు మీరు అర్నింగ్ అయితే చేసుకొని సో అమౌంట్ అడగగానే బ్లాక్ అయితే చేసేసేయండి. అలా మీరు ఈజీగా అయితే అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో కింద మీకు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సంబంధించిన లింక్స్ కూడా అయితే ఇచ్చింటాను. అది కూడా ట్రై చేయండి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా వాట్సాప్‌లో కానీ టెలిగ్రామ్‌లో కానీ విత్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే బ్లాక్ అయితే చేసేసేయండి. రూ. 1 కూడా ఇన్వెస్ట్ అయితే చేయొద్దు ఎక్కడ కూడా. సో వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఎంత మాక్సిమం అర్న్ చేసుకోగలుగుతారో అంత మాక్సిమం అయితే అర్నింగ్ అయితే చేసుకోండి. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ మీకు డౌట్స్ ఉంటే అలాంటి కాంటాక్ట్స్ నుంచి మీకు మెసేజెస్ వచ్చినాయంటే సో డైరెక్ట్‌గా నాకు టెలిగ్రామ్‌లో మెసేజ్ చేసి నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.